ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఒక చదువుకునేటువంటి ఒక బాలుడు నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పరీక్ష రాసి తీరాలి. అదే రీతిగా ఒక ఉద్యోగం పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూలో అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పి తీరాలి. అదే రీతిగా ఒక ఉద్యోగి ప్రమోషన్ పొందుకోవాలనంటే గనక కష్టమైనా కానీ ఆ పరీక్షకి సిద్ధపాటు కలిగి ఆ పరీక్షలో విజేతగా నిలిచినప్పుడే ప్రమోషన్ పొందుకోగలరు. ఇది మన జీవితాల్లో సాధారణంగా మనం చూసేటువంటి ఈ యొక్క మన జీవితంలో ప్రమోషన్ ఏదైనా పొందుకోవాలంటే జరిగేటువంటి ప్రక్రియ. అదే రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవుడు నిన్ను హెచ్చించేటువంటి సమయంలో నీకు కూడా కొన్ని పరీక్షలు, నీ జీవితంలో కూడా కొన్ని పరీక్షలు దేవుడు నీకు అనుమతింపచేసినప్పుడు నీ జీవితంలో మరి ఆ పరీక్షల్ని నీవెందుకు స్వీకరించడం లేదు? ఆ పరీక్షల్ని నువ్వు రిసీవ్ చేసుకోవడానికి నువ్వెందుకు సుముఖముగా ఉండడం లేదు? ఈ పరీక్ష నా జీవితంలోనే ఎందుకు రావాలి? సరైనటువంటి భక్తి క్రమం లేనటువంటి జీవితాలు ఎంతగానో హెచ్చించబడుతున్నాయి, కానీ నా జీవితంలో ఈ పరీక్ష ఎందుకు? ఈ రీతిగా నీవు ఆలోచిస్తున్నట్లయితే దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. పరీక్షింపబడినప్పుడే పరీక్ష ద్వారానే శుద్ధ సువర్ణమైనటువంటి బంగారము కూడాను, దానిలో ఉన్నటువంటి వేస్టేజ్ అంతటిని కూడా కోల్పోయి శుద్ధ సువర్ణమైనటువంటి బంగారముగా వెలికి తీయబడుతుంది. అదే రీతిగా నీ జీవితంలో దేవుడు పరీక్షని అనుమతింప చేశాడు అనంటే కనుక నిన్ను శుద్ధ సువర్ణముగా నిన్ను నిలబెట్టి ఘనమైనటువంటి పాత్రగా ఆయన చేతిలో నిన్ను వాడుకోవాలని ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని విశ్వసించగలిగినట్లయితే నీ క్రమంగా భక్తి చేస్తున్నటువంటి క్రమంలో నువ్వు పరీక్షలు ఎదుర్కొంటున్నట్లయితే అయ్యో దేవా నాకెందుకు ఈ పరీక్ష అని నీవు అనద్దు. కానీ ఆ పరీక్ష రాయడానికి కావలసినటువంటి ఓర్పుని, సహనాన్ని, జ్ఞానాన్ని, నీ మీద ఆనుకునేటువంటి ఆ యొక్క ఓర్పుని నాకు దయచేయ అని అడిగి నిశ్చయముగా ఆ పరీక్ష నువ్వు విజయం పొందుకున్నటువంటి దినమున దేవుడిచ్చేటువంటి బహుమానము అత్యంత ఉన్నతమైనటువంటిదిగా ఉండబోతుంది. అత్యంత ఉన్నతమైనటువంటి బహుమానాన్ని నువ్వు పొందుకొనబోతున్నావు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.